మన పాఠంలో మనం చెప్పుకున్నది ముందు సింపుల్ భాగం మనకు ఆల్రెడీ తెలుసు. అది ఒకసారి చూసుకుందామంటే చూసుకుందాం. ముందు ఏమిటి అంటే గురుగారు చెప్పారు ధాతుల వాయిస్ వస్తుందా అండి? వస్తుంది వాయిస్ మ్యామ్. వస్తుంది. వస్తుంది మహోదయ, వినిపిస్తుంది. మనకి గురుగారు ముందు చెప్పింది ఏంటంటే ఫస్ట్ సింపుల్ గా టాపిక్ చూసుకుందాము. ధాతువులు మనకి 3 రకాలు అన్నారు. అవునా? ఆ ధాతువులు 3 రకాలు అనేది మనకి ఏంటంటే తర్వాత సౌత్ర ధాతువులను ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మామూలు మన ఆతిదేశిక ధాతు. ఆ 3 నోట్ చేసుకోండి. ఎవరికైతే ఇంకా తెలీదో నోట్ చేసుకోండి. ఎలానో గురుగారు ఇచ్చిన నోట్స్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెంటనే ఇలా మనకు తెలియాలి అని అంటే నోట్ చేసుకోండి. సో మనకి 3 రకాల ధాతువులు. ఏ ఆధారంగా ఇది అంటే వాటి మూలం ఆధారంగా అవి ఎక్కడి నుంచి పుట్టాయో వాటి ఆధారంగా 3 రకాల ధాతువులు. మరి ఇంకొక వర్గీకరణ కూడా ఉంది ఈ ధాతువు ఉంది. ఎక్కడ అంటే మనకి మెయిన్ ఔపదేశిక ధాతువులు ఎక్కువ. ఇది ఔపదేశిక ధాతువులు అంటే మొదట అందించబడినటువంటి ధాతువులు, ఋషులచే అందించబడినటువంటి ధాతువులు, వాటిని ఉపదేశం ద్వారా అందించబడ్డాయి కాబట్టి ఔపదేశిక ధాతువులు అంటారు. సో ఈ ఔపదేశిక ధాతువులు కర్మపదం అవసరమా లేదా అన్న ఆధారంగా మనకి సకర్మక ధాతువులు, అకర్మక ధాతువులు, ఇది ఒక రకమైన వర్గీకరణ. మనకి ధాతువులు వాటి మూలాన్ని బట్టి 3 రకాలు. ఏమేంటవి? ఔపదేశిక ధాతువులు, అలాగే ఆతిదేశిక ధాతువులు, సౌత్ర ధాతువులు. ఇది ఒక రకమైన వర్గీకరణ. ఇంకొక రకమైన వర్గీకరణ ఏంటి? కర్మపదం అవసరమా లేదా దాని ఆధారంగా మనకి సకర్మక ధాతువులు ఉన్నాయి, అకర్మక ధాతువులు. మరి ఇదే కాకుండా మనకి ఇంకొక రకమైన వర్గీకరణ ఇత్ సంజ్ఞ ఆధారంగా ఏదైతే తీసివేయబడుతుందో దాని ఆధారంగా కూడా మనకున్న ధాతువుల్ని విభజించారు. ఏమిటి అంటే మనకు తెలిసిందే పరస్మైపది ధాతువులు, ఆత్మనేపది ధాతువులు. ఈ రెండు కలిపి కూడా 2 గుణాలు కలిపి ఉన్నవి కూడా ఉంటాయి. అవే ఉభయపది ధాతు. సో మనకి ఇత్ సంజ్ఞ ఆధారంగా ఇది చేయబడింది. ఇత్ సంజ్ఞ ఆధారం అంతేగానా? ఇత్ సంజ్ఞ ఆధారంగా అలాగే అక్కడ ఉన్న స్వరాన్ని బట్టి కూడా చేయబడింది. 2 రకాలుగా ఉన్నాయి. ఇత్ సంజ్ఞ ఆధారంగా, స్వరం ఆధారంగా. ఈ స్వరం ఏమిటి అంటే మనకి స్వరాలంటే తెలుసు, అచ్చులు. అవునా? ఇందులో ఎలా ఉంటుందంటే ఆ ఉచ్చారణ ఆధారంగా ఉదాత్త, అనుదాత్త స్వరితాలు అని ఉంటాయి. ఉచ్చైరుదాత, నీచైరనుదాత అలా సూత్రాలు ఉంటాయి. సూత్రాలు ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నేను చూపెడతాను, అవసరం లేదంటే స్కిప్ అయిపోతాను. ఉచ్చైరుదాత, ఉచ్చైరుదాత అని ఆ సూత్రం ఏం చెప్తుందంటే ఉదాత్త సంజ్ఞ ఇస్తుంది వాటికి. ఉచ్చైరుదాత, నీచైరనుదాత, సమాహార స్వరిత అని వీటి వల్ల మనకి స్వరాలు ఉదాత్త, అనుదాత్త, స్వరితాలు. ఉదాత్తాన్ని ఎటువంటి సంకేతము ఉండదు సూచించడానికి. ఉదాత్తము అన్నదానికి
ఇది ఉచ్చారణలోనే మనకు తెలుస్తుంది. మనకి దృష్టి ద్వారా మనకు తెలియదు. ఉచ్చారణ ద్వారా, శబ్దం ద్వారా, శ్రవణం ద్వారానే తెలుస్తుంది. సో ఇప్పుడు ఉదాత్తాలను ఎలా గుర్తించాలి అంటే ఎటువంటి సంకేతము ఉండదు. అనుదాత్తాలను ఎలా గుర్తించాలి అంటే కింద ఒక గీత ఇవ్వబడుతుంది. అన్ని చోట్ల ఇస్తారా? లేదు. కొన్ని గ్రంథాల్లోనే ఇవ్వబడతాయి. మీరు గమనిస్తే కనుక ఎక్కడైతే వేదం చదువుతామో లేదా మన రోజు నిత్యం పఠించే స్తోత్రాల్లో కూడా కొన్ని పుస్తకాల్లోనే అది ఉంటుంది. ఆ సంకేతం ఉంటుంది. ఆ సంజ్ఞ జోడించి మరి ముద్రణ చేయబడుతుంది. అలాగే స్వరిత. స్వరితం ఉంటుంది అంటే అది ఇలా నిలువు గీతతో ఉంటుంది. ఈ స్వర సంచారం అంతా కూడా మనకి మనం చదువుకునే ఈ 3వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 3వ అధ్యాయంలో ఈ స్వర సంచార సూత్రాలన్నీ మొదట్లో ఉంటాయి. మనకి సనాది ప్రత్యయాలు అయిపోయిన తర్వాత ఈ స్వర సంచార ప్రకరణం మొదలవుతుంది. ఈ స్వర సంచార ప్రకరణం అనేది జనరల్ గా అందరూ చివర్లో చెప్తారు. ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన టాపిక్. కాబట్టి వీటి ఆధారంగా ఎన్ని రకాల శబ్దాలు ఉన్నాయి మనకి సౌండ్లు? ఎన్నున్నాయి ఇప్పుడు? స్వరాలకి ఎన్ని రకాల సౌండ్లు ఉంటాయి? ఉదాత్త, అనుదాత్త, స్వరిత. స్వరిత. ఉదాత్తను ఎలా సూచిస్తాము? సూచన ఏమి లేదు. సూచన ఏమి ఉండదు. అనుదాత్తని? అనుదాత్త కింద ఒక లైన్ ఉంటుంది. లైన్. అలాగే స్వరితాన్ని? నిలువుగా ఒక లైన్. నిలువుగా ఒక లైన్. ఓకేనా? ఈ విధంగా సూచించబడతాయి. వీటికి సూత్ర సంఖ్య కావాలి అంటే చెప్తాను, నోట్ చేసుకోండి. ఎవరన్నా వెతికారా ఆల్రెడీ? ఉచ్చైరుదాత్తః, ఉచ్చైరుదాత్తః 1 to 29. 1 to 29. తర్వాత నీచైరనుదాత్తః 1 to 30. అలాగే 1 to 31 సమాహార స్వరితః. ఓకే, ఇక్కడ చూడండి. యస్య స్వరస్య నీచైరనుదాత్త అనుదాత్తః చదువుకుందామంటే యస్య స్వరస్య ఉచ్చారణం తస్య ఉచ్చారణ స్థానస్య అధోభాగాత్ భవతి తస్య అనుదాత్తః ఇతి సంజ్ఞా భవతి అని ఆ ఉచ్చారణ స్థానాన్ని బట్టి అది కింది భాగం నుంచి ఉచ్చరించబడుతుంటే దానికి అనుదాత్త సంజ్ఞ వస్తుంది అటువంటి స్వరానికి అని చెప్పే సూత్రం. ఈ విధంగా మనకి స్వరాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. వీటి ఆధారంగా కూడా మనకి ధాతువుల యొక్క వర్గీకరణ జరిగింది. ఆ ధాతువులు మనం ఎలా చెప్పుకున్నాము? పరస్మైపది, ఆత్మనేపది, అలాగే ఉభయపది 3 రకాలు ఉన్నాయి. వేటి ఆధారంగా? ఇత్ సంజ్ఞ ఆధారంగా, అలాగే ఈ ఉదాత్త అనుదాత్త స్వరితల ఆధారంగా. ఈ 2 పరిగణలోకి తీసుకొనే ఇప్పుడు మనం చేయబోయే వర్గీకరణ, అంటే ఇందాక మనం చెప్పుకున్న వర్గీకరణ జరిగింది. ఏమిటది? పరస్మైపది, ఆత్మనేపది, అలాగే ఈ 2 స్వభావాలు కలిగిన ఉభయపది. సో ఈ 2 పరిగణలోకి తీసుకో. సో ఏ సూత్రం చెప్తుంది? పరస్మైపది ధాతు అంటే ఇది, ఆత్మనేపది ధాతు అంటే ఏది అని చెప్పేది మనం ఇప్పుడు చూద్దాం. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లోనే చదువుకున్నాం, గుర్తుందో లేదా? అంటే ఈ సబ్జెక్ట్ కొంచెం కష్టమైంది కాబట్టి నేను అర్థం చేసుకుంటాను. అనుదాత్త నిత, అనుదాత్త. ఓకే, సూత్ర సంఖ్య నోట్ చేసుకో. 1 3 12. ఇది చెప్తుంది అనమాట. ఈ సూత్రం ద్వారా ఆత్మనేపద సంజ్ఞ వస్తుంది.
ఈ రికార్డింగ్స్ ఈ డీటెయిల్స్ కావాలంటే ఫస్ట్ నా ఛానల్లో లైవ్ సూత్రాస్ లో ఫస్ట్ లో ఆల్రెడీ చాలా వివరంగా చెప్పాను. సో అనుదాత్తనిత ఆత్మనే పదం. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే ఆత్మనే పద అంటే ప్రత్యయాలు లకారాలకి అంటే ధాతువులకి ఓకే ఆత్మనేపద సంజ్ఞక ప్రత్యయాలు వస్తాయన్నమాట ఈ సూత్రంతో. అప్పుడు అవి ఆత్మనేపద పదులు అవుతాయి. సో యస్మిన్ ధాతౌ గకార లేదా అనుదాత్త స్వర ఇత్సంజ్ఞక అస్తి అంటే ఏ ధాతువునందైతే గకార కావర్గపు పంచమ వర్ణము ఇత్సంజ్ఞ చేసి తీసివేయబడునో లేదా అనుదాత్తము కలిగినటువంటి స్వరము ఇత్సంజ్ఞకమయ్యి తీసివేయబడునో అటువంటి ధాతువులకి ఆత్మనేపదస్య ప్రత్యయాః భవంతి. చూసారా, ఇది ఆత్మనేపది ధాతువులను ఎలా అయ్యాయి? ప్రత్యయాలకి ఆత్మనేపది సంజ్ఞ వస్తుంది. ఓకేనా? అటువంటి ప్రత్యయాలు ఇటువంటి ధాతువులకు అంటుకుంటాయి. ఎక్కడైతే గకారం తీసివేయబడుతుందో వర్గపు పంచమ వర్ణం తీసివేయబడుతుంది, అకావర్గపు పంచమ వర్ణము, లేదా ఎక్కడైతే అనుదాత్త స్వరము తీసివేయబడుతుందో అటువంటివి వాటికి ఆత్మనేపది ప్రత్యయాలు అంటుకొని ఆ ధాతువుల్ని ఆత్మనేపది ధాతువులు చేస్తాయి. డైరెక్ట్ గా ధాతువులు అలా ఉండవు. ఆత్మనేపది ధాతువులు పరస్మైపది ధాతువులు అని ఉండవు. ఫస్ట్ అవన్నీ చక్కగా ఒక టీం లాగా ఉంటాయి. తర్వాత ఏమవుతుంది, వాటికి ఈ ఈ ఆ ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే అక్కడ విభజన జరుగుతుంది. ఓకే, మొదట్లో అన్ని పరస్మైపది ధాతువులు, ఈ ప్రక్రియ తర్వాత వస్తుంది అనమాట మొత్తం స్టోరీ. సరే, ఇది ఆత్మనేపది ధాతువులు. క్లియర్? అనుదాత్తనిత ఆత్మనేపదం ఈ సూత్రంతో. తర్వాత స్వరితాల మీద పడదాం. ఓకే, ఇక్కడ చూడండి 1372 1372 ఈ సూత్రం చెప్తుంది అన్నమాట ఉభయ పదులు అనేసి. ఓకేనా? కర్తృభిప్రాయే క్రియాఫలే. ఓకే, ఈ కర్త యొక్క అభిప్రాయము అలా క్రియాఫలము, క్రియాఫలము వేరే వాళ్ళకి చెందితే అప్పుడు నేను ఆత్మనేపది రూపాన్ని తీసుకుంటాను. ఓకే, అది నాకు చెందితే అప్పుడు అది సెల్ఫ్ కి చెందితే అప్పుడు పరస్మైపది రూపం తీసుకుంటాను అన్న వివరణ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో స్వరితనిత కర్తృభిప్రాయే క్రియాఫలే అని చెప్పే ఈ సూత్రం ద్వారా ఉభయపది ధాతువులు వస్తాయి. శేషాత్ కర్తరి పరస్మై పదం అన్న సూత్రం ఇంకోటి ఉంటుంది. 1378 ఈ సూత్రం ద్వారా శేషాత్ కర్తరి పరస్మై పదం ద్వారా పరస్మై పదస్య ప్రత్యయాః భవంతి, వేటికి అంటుకుంటుంది. ఓకే, ఈ రెండు చూద్దాం. ఇక్కడ ఏం చెప్తోంది ఇందాక సూత్రంలో మనము ఫస్ట్ సూత్రంలో ఆత్మనేపది ధాతువులకి ఆత్మనేపది ప్రత్యయాలు ఎప్పుడు అంటుకుంటాయి ధాతువులకి? ఎప్పుడైతే వాటికి నోట్ చేసుకోండి, ఆత్మనేపది ఎప్పుడు వస్తుంది? కావర్గపు పంచమ వర్ణము తీసివేయబడితే లేదా అనుదాత్త స్వరము తీసివేయబడితే అటువంటి ధాతువులకి ఆత్మనేపద ఆత్మనేపద ప్రత్యయాలు చేరుతాయి. అప్పుడు అవి ఆత్మనేపది ధాతువులు అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఉభయపది ధాతువులకి ఇచ్చేసారు. ఉభయపది ధాతువులకి ఏమంటున్నారు? స్వరితాలు అంటే స్వరాలు 3 రకాలు అనుకున్నాం. ఉదాత్త అనుదాత్త స్వరితాలు. స్వరితము గల స్వరము తీసివేయబడిన లేదా చవర్గపు పంచమ వర్ణము తీసివేయబడిన న్య అన పంచమ వర్ణము
ఇవి తీసివేయబడిన ఇటువంటి ధాతువులకు 2 రూపాలు కలుగుతాయి. ఇప్పుడు డుక్రుంకరణే దాంట్లో 2 రూపాలు ఉంటాయి మనకి కదా. అలా మనకి ఈ ఆధారంగా ఉభయపది వర్గీకరణ ఆత్మనేపది వర్గీకరణ జరిగింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఉభయపది ఆత్మనేపది ఎలా అయింది? ఏ వర్ణాలు పోతే ఎవరు చెప్తారు? సుబ్బలక్ష్మి గారు కాకుండా, భారతి గారు కాకుండా ఒకటి మనకి అనుదాత్తం అయి ఉండాలి, రెండోది నకారం ప్రత్యయం కలిగి ఉండాలి. కావర్గపు పంచమ వర్గం. వెరీ గుడ్. అలాగే మనకి ఉభయపది అంటే ఏమవుతుంది? ఉభయపది చవర్గస్య లేదా స్వరితం అది సంజ్ఞ గమనించండి. ఉదాత్త అనుదాత్త స్వరితాలు కేవలం స్వరాలకే ఉంటాయి, అచ్చులకే ఉంటాయి, హల్లులకు ఉండవు. గుర్తుపెట్టుకోండి ఆ విషయము, అది ఇంపార్టెంట్ పాయింట్. సరే, సో ఈ వర్గీకరణ జరిగింది. తర్వాత ఏం చేశారు? శేషాత్ కర్తరి పదమన్ కర్తరి పరస్మై పదం అని చెప్పారు. శేషాత్ కర్తరి పరస్మై పదం అని చెప్పారు. ఓకేనా? ఇక్కడ కర్తరి అని వాడారు చూడండి. ఎందుకంటే కర్మణి భావేలో అన్ని కూడా ఆత్మనేపదిలో అవుతాయి. భావ కర్మణోహో అన్న సూత్రంతో కర్మణి రూపాలు, భావ వాచక రూపాలు అన్ని కూడా ఆత్మనేపదిలోనే ఉంటాయి. అందుకనే ఈ సూత్రంలో ప్రత్యేకంగా కర్తరి రూపాల్లో చెప్పాలి అంటే అటువంటి ధాతువులకి మిగిలిన ధాతువులు ఉంటాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మనము ఆత్మనేపది ధాతువుల్ని ఏరుకున్నాం మనం పోగులోంచి. తర్వాత ఉభయపది ధాతువులు కూడా మనకు వచ్చేసాయి. మిగిలినవన్నీ అంటే శేషాత్ మిగులుట చేత, మిగులుట వలన, మిగిలిపోయినందువలన కర్తరి రూపంలో వీటికి ఆ మిగిలినటువంటి ధాతువులకి కర్తరి రూపంలో పరస్మై పదం చేయాలంటూ పరస్మైపది ధాతువులు అవుతాయి అని చెప్పే సూత్రం ఇది. శేష కర్తరి పరస్మై పదం. దీనివల్ల మిగిలినవన్నీ కూడా కర్తరి రూపాల్లో పరస్మై పదులు అవుతాయి అని చెప్పే సూత్రము ఇది. ఈ విధంగా మనకి 3 రకాల వర్గీకరణ ఏ ఆధారంగా జరిగింది? ఇత్సంజ్ఞలు, అలాగే స్వరితాలను తీస్తున్నామా, అనుదాతాలను తీస్తున్నామా, దాని ఆధారంగా కూడా మనకి జరుగుతుంది. ఇది వర్గీకరణ జరిగింది. ఇప్పుడు మనం ఉదాహరణ కొన్ని చూద్దాం. ఇది ఆల్రెడీ అన్ని చెప్పిన ఎక్సర్సైజెస్, కానీ ఇంకొక 5 minutes చెప్పి ఇప్పుడు మనము ఫిల్టర్ చేస్తాం. ధాతువులు మనము ఏర్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏది పోతోంది? ఓకేనా? అనుబంధం. ఇత్ సంజ్ఞ ఆధారంగానే ఈ వర్గీకరణ జరిగింది. అవునా? సో ఇత్ సంజ్ఞ ఆధారంగా మనం చూద్దాం, ఎక్కడ ఏది పోతుందో చూద్దాం. ఇప్పుడు ఇది తీసాం, చ వర్గపు పంచమ వర్ణం తీసాం. ఇక్కడ అది తీసివేయబడింది అని. చ వర్గపు పంచమ వర్ణం తీసివేయబడితే ఏ ధాతువులు వస్తాయి మనకి? చ వర్గపు పంచమ వర్ణం తీసివేయబడితే ఎటువంటి ధాతువులు వస్తాయి మనకి? ఉభయపది ధాతవః. ఉభయపది ధాతువులు వస్తాయి. సో ఇక్కడ అంతా కూడా చూడండి, ధూసర వర్ణంలో ఉన్నదానికిను ఎరుపు వర్ణంలో ఉన్నదానికి పోలిక చూడండి. ఎరుపు వర్ణంలో తేడా ఏంటి? ధూసర వర్ణంలో ఉన్న దానికి తేడా ఏమిటి? ఆ చ వర్గపు పంచమ వర్ణమే తేడా. చూసారా? భ్రూ ఉంది, భ్రూయ్ అని ఉంది. భ్రూకి తేడా ఏంటి? ఆ 5వ వర్ణం, అది లేదు దీనికి. క్రుయ్, హరణే, క్రూ ఏముంది అక్కడ? ఎరుపు వర్ణంలో ఉన్నదానికిను ధూసర వర్ణంలో ఉన్నదానికి ఏంటి తేడా? చూసారా? అంతే. సో
అక్కడ చూడండి మీరు, ఉభయపది 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 అని ఉంటుంది. గమనించండి, కౌముది ధాతువు అన్న దాని కింద మీకు కనబడుతూ ఉంటుంది ఏ గణం చెందింది, అది ఉభయపద ఏమిటి అనేది అక్కడ చెప్పబడుతుంది. సో ఈ విధంగా మనకి అలా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఉభయపద, ఆత్మనేపద, పరస్మైపద అని. క్లియర్? ఇప్పుడు మనము ఇవన్నీ ఉభయపదుల్ని మనము జల్లెడ పట్టడం తెలిసింది. నెక్స్ట్ మనం చూసుకుందాము వర్గపు పంచమ వర్ణం. వీటిల్ని జల్లెడ పడితే ఏమొస్తుంది మనకి? వీటిల్ని జల్లెడ పడితే ఏమొస్తుంది? కావర్గపు పంచమ వర్ణాన్ని తీస్తే ఏమొస్తుంది? ఆత్మనేపది ధాతవః. ఆత్మనేపది ధాతువులు వస్తాయి. సో ఇక్కడ మీరు చూడండి, స్మి, ష్మింగ్ అయిపోయింది. ఆ రెండిట్లో పోలిక ఏంటి? ఆ కావర్గపు పంచమ వర్ణం ఎగిరిపోయింది. అలాగే మరి ఇక్కడ ష్మి కాస్త స్మి అయింది. ఎందుకు షకారం సకారమైంది అంటే మనము ధాత్వాదేశ సహా అన్న సూత్రం చదువుకున్నాం. ఎవరికన్నా గుర్తుందో లేదో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. షకారము సకారం ధాతు రూపంలో అంటే మూల రూపంలో షకారం ఉండి అది దృశ్య రూపంకి వచ్చేసరికి అంటే అనుబంధాల ప్రక్రియ అయిన తర్వాత మిగిలినటువంటి ఆ భాగము దాన్ని దృశ్య రూపం అంటామని చదువుకున్నాం. ఆ దృశ్య రూపంలో సకారం వస్తే, దంతవ్య సకారం వస్తే అది ఎందుకు జరిగింది అంటే ధాత్వాదేశ సహా అన్న సూత్రంలో సత్వ కార్యాలు అంటారు. 4 సత్వ కార్యాలు ఉంటాయి. అవి మనము ధాతువుల గురించి గురుగారు ఎట్లాగో చెప్తారు కదా, అప్పుడు చదువుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు ధాత్వాదేశ సహా మన కృష్ణానంద మఠం వారి పుస్తకంలో కూడా ఎక్కడుందో నేను చెప్పాను, కానీ అన్ని చాలా చాలా చదువుతున్నాం కాబట్టి కొంచెం కష్టం. గాని ధాత్వాదేశ సహా ఒకసారి చెప్పేస్తాను. ఇక్కడ సూత్ర సంఖ్య నోట్ చేసుకోండి, 6164. ఇది చెప్తుందన్నమాట, మీకు ధాతువులో ఔపదేశక అవస్థలో గనక ఆదిలో షకారం ఉంటే అది సకారం అవుతుంది, దాని ముందు సకారం చెయ్యాలి అని చెప్పే సూత్రం ఇది. ధాత్వాదేహ షస్సహ, ధాత్వాదేశ సహ. ఈ సూత్రం చెప్తుంది మీకు ఆదిలో గనక షకారం ఉంటే ధాతువు యొక్క ఉపదేశ అవస్థలో దాన్ని సకారం చెయ్యండి అని చెప్తుంది. వీటిని షోపదేశ ధాతువులు అంటారు. షకారం ముందులో ఉంటుంది వాటికి, షోపదేశ ధాతువులు. మరి అలా అని అన్ని షకారాలు ఆదిలో ఉంటే వాటిని తీయచ్చా? లేదు. ఈ సూత్రంతో కేవలం షోపదేశ ధాతువుల్నే తీస్తాం, సకారం కింద మారుస్తాం. ఊరికే పాయింట్ నోట్ చేసుకోండి. ధాత్వాదేశ సహా అన్న సూత్రంతో షోపదేశ ధాతువుల యొక్క షకారమే సకారం కింద మారుతుంది. చాలా ధాతువులకి షకారం ముందు ఉంటుంది, అన్నింటికి తీయబడదు షకారం. అక్కడ షకారముకి మార్పు జరగకపోతే అది షోపదేశ ధాతువు కాదు. షకారము సకారం అయితే అది షోపదేశ ధాతువు. ఆ షోపదేశ ధాతువు యొక్క షకారము సకారం కింద మార్చే సూత్రమే ఈ ధాత్వాదేశ సహా అన్న సూత్రం. ఇది అయిపోయింది. అలాగే నోపదేశ ధాతువులను కూడా ఉంటాయి. అంటే ధాతువుల యొక్క వర్గీకరణ ఎంత చక్కగా చేశారో, ఎందుకంటే సూత్రాల్లో మనం ఉపయోగించుకోవడానికి, మన వర్క్ ఈజీ చేయడానికి పాణిని గారు డివిజన్ ఇలా చేశారనమాట. నోనహ, నోపదేశ ధాతువులను కూడా ఉంటాయి. ఇవి నకారంతో మొదలవుతాయి. కొన్ని మొదలవుతాయి, కొన్ని మధ్యలో నకారం ఉంటుంది. ఆ నకారము
దంతవ్య నకారం కింద మార్చే సూత్రమే ఈ నోనః. ఈ 2 సూత్రాలని సత్వాది 4 కార్యాల్లో ఇవి 2 సూత్రాలు. సత్వాది 4 కార్యాలలో ఇవి 2 సూత్రాలు. అంటే ధాతువు యొక్క మూల రూపాన్ని మీరు ఇత్సంజ్ఞకం చేసిన తర్వాత డైరెక్ట్ గా మీరు ప్రత్యయం పెట్టడానికి వీల్లేదు. ఈ సత్వాది 4 కార్యాలు చెయ్యాలి. అందులో 2 చెప్పుకున్నాం. అంటే షకారం ఉంటే దాన్ని సకారం చెయ్యాలి, ధాతువులో నకారం ఉంటే దాన్ని నకారం చెయ్యాలి. అలా ఇప్పుడు నీ ప్రాపణే, నీ ప్రాపణే మనందరికీ తెలుసు అది నయతి అన్న ధాతువు అని, నయతి అన్న క్రియాపదం వస్తుందని మనం వాడుతున్నాము. నీ నీ అని వాడుతున్నాం. కానీ అది ఆదిలో ఏముంది, దాని మూల రూపం ఏమిటి, ఉపదేశ అవస్థలో దాని రూపం ఏమిటి, నీ. ఆ నకారాన్ని నకారం చేస్తాం. అది చేసిన తర్వాతే నీ నుంచి మనము నూల్ ప్రత్యయం పెట్టి నాయకః చేస్తాం. నాయకః అవ్వాలంటే ముందు నీని డైరెక్ట్ గా అంటించడానికి లేదు, నీకి మనం ఇత్సంజ్ఞ చేస్తాం. చా వర్గపు పంచమ వర్ణం వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆత్మనేపది ధాతువు అవుతుంది కర్తరి రూపంలో. ఆత్మనేపది ధాతువు అనేది ఇక్కడ నిర్ధారణ తెలిసిపోయింది. ఎందుకు, ఇక్కడ చా వర్గపు పంచమ వర్ణం వచ్చింది కాబట్టి. ఈ నీ ఉంది, ఈ నీని ఉభయపది కదా, ఉభయపది ఉభయపది కదా మహోదయ. సారీ ఉభయపది, క్షమ్యతాం, ఉభయపది. నయతి నయతి నయతే 2 ఉంటాయి కదా, ఉభయపది కరెక్ట్. సో ఇక్కడ నీ అని ఉంది. ఈ నీ ఏమవుతుంది అప్పుడు, దాన్ని ఎలా వాడుకోవాలి, నీకే నుల్ ప్రత్యయం పెట్టేస్తామా, లేదు, నీ అని మారుస్తున్నాం. ఆ నీ అని మార్చే సూత్రమే నో నహ న సత్వాది 4 కార్యాల్లో ఇదొకటి అన్నమాట. క్లియరా ఇది? సో ఈ విధంగా మనము స్టార్ట్ చేసుకోవచ్చు. సత్వాది 4 కార్యాలు చేయాలి. ఇంకొక సత్వాది కార్యం మనం ఆల్రెడీ చదివాం. ఇదితో నుం ధాతోహో. ఇదితో నుం ధాతోహో ఏం చెప్పింది, ఇదితో నుం ధాతోహో ఏం చెప్తుంది అంటే మీకు గల వాటికి నమాగమం. ఇకారము ఇత్తు చేయబడినటువంటి ధాతువులకి మధ్యలో నకారము యాడ్ చెయ్యాలి అని మనం ఇది ఫస్ట్ క్లాసులోనే చెప్పేసుకున్నాం. అవునా, గుర్తుందా అందరికి? ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ నాకు చెప్పుకోవడం అయితే చాలా చెప్పుకున్నాం వీటి గురించి. సరే వాణిశ్రీ గారు, ఇక్కడ ఇప్పుడు ఈ సూత్రం ఎందుకు వస్తుంది, ఇదితో నుం ధాతోహ అన్నది మూడవదా, అంటే శత్వక్రియలో అన్నదా, లేకపోతే సత్వాది 4 కార్యాల్లో అదొకటి. ఇప్పుడు వది ఉంది, వది అని ఉంది, అది 100 అవుతుంది. మనకి మూల ధాతువు వది, అది మనం తీసుకునేటప్పుడు 100 వందతే వందేతే వందంతే అని అంటూ ఉంటాం. దాని మూల ధాతువు ఏంటి, వది అని ఉంటుంది. వది అభివాదన స్తుత్యోహో అని ఉంటుంది. దాన్ని మనం 100 చేసుకొని వాడుకుంటాం. ఆ నకారం ఎలా వస్తుంది అంటే ఈ సూత్రం ద్వారా వస్తుంది. ఈ సూత్రం ద్వారా వచ్చేదే ఈ నకారం. ఓకేనా, క్లియరా? నాలుగో కార్యము తర్వాత చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ లో ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాము, ఇప్పుడు 2 చెప్పాను. 4వ కార్యం తర్వాత చెప్తాను, ఎందుకంటే అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చిందని చెప్పాను. మేడం ఒక చిన్న విషయం, ఇప్పుడు అది అన్నారు, అది ఆత్మనేపది, కాకపోతే అక్కడ నకారం ఇత్తుగా లేదు కానీ ఉదాత్తం ఇత్తుగా ఉంటుంది, అంతే కదండి? అంతే, కరెక్ట్. సో అనుదాత్తం అయితే ఆత్మనేపది, ఓకేనా, స్వరితం అయితే ఉభయపది. సో మనకి ధాతు పాఠంలో చూసామనుకోండి, మనకు తెలియదు. ధాతు పాఠంలో మనకి మామూలుగా అయితే చూస్తే తెలియదు. కాన్స్టెంట్ అన్కోడెడ్ జరుగుతోంది కదా, నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా నేను అనుకోవడము అది కూడా ఇంక్లూడ్ చేస్తారేమో.
మన నీలేష్ గారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి చూస్తే మటుకు ఇది భూలో ఇక్కడ ఆత్మనేపద, ఇప్పుడు భూ ఉంది, ఊకారం ఉంది. సో స్వరంతో ఎండ్ అయింది. ఇక్కడ ఉదాత్తమా, అనుదాత్తమా, స్వరితమా ఎటువంటి సంకేతము లేదు. మనము అభ్యాసం ద్వారా మనకి కాలక్రమేణా తెలుస్తోంది ఇది ఈ ధాతువు ఇదా. ఇప్పుడు స్పర్ధ ఉంది, స్పర్ధ ఉంది, అసలు ఇక్కడ స్వరం ఉందా? స్పర్ధ అని ఉంది, మనం చూస్తే ఇక్కడ స్వరం ఉందా? స్పర్ధ కనబడుతోంది ఇక్కడ స్క్రీన్ మీద, స్పర్ధ అని ఉంది. స్పర్ధ అనే దాంట్లో స్వరం ఉందా లేదా? చివరిలో స్వరం ఉంది, అనునాసికతో కూడిన స్వరం ఉంది. ఇప్పుడు ఇది ఉదాత్తమా, అనుదాత్తమా, స్వరితమా? ఎటువంటి సంకేతం ఇవ్వలేదు. అలా అని మనం ఉదాత్తము అని అంటున్నామా? ఎందుకు? అసలు ఏ వేటికి ఇవ్వలేదు సంకేతాలు ఇక్కడ. కాబట్టి మనము ఇట్లా దృష్ట్యా అస్మాభిః న జ్ఞాతం యది తద్ధాతు అజ్ఞాతః యది తద్ధాతుః ఉభయపది ఉభయపది ఆత్మనేపది అస్తి వా ఇది అస్మాభిః న జ్ఞాతః ధాతుం దృష్ట్యా. స్పష్టం కిలా? అందుకనే మనం ఏం చేస్తాము, ప్రస్తుతానికి ధాతు పాఠం అని ఒక పుస్తకం ఉంటుంది. అందులో అంటే అన్ని పుస్తకాల్లో కాదు, కొన్ని పర్టికులర్ పుస్తకాల్లో ప్రత్యేకంగా సంకేతం ఇవ్వబడి ఉంటుంది. అది చూసుకొని చదువుతారు. కానీ ఆ అభ్యాసము పెద్ద అవసరం లేదు అని నీలేష్ గారు అన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఒక క్రమంలో మనం ఆల్రెడీ చదివామనుకోండి. ఇప్పుడు పుష్పా దీక్షిత్ గారు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పద్ధతి ఏంటంటే పాఠన పద్ధతి, వాళ్ళు ఏం చేస్తారంటే మాధవీయ ధాతు వృత్తి అని ఒక పెద్ద గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఒక్కొక్క ధాతువుని తీసుకొని, మొత్తం సంస్కృతంలో కాంప్లికేటెడ్ సంస్కృతంలో ఉంటుంది, దాన్ని తీసుకొని ఒక్కొక్క రూపము ఎలా వచ్చిందో మనమే చదివి మనమే రాసి ప్రజెంట్ చేయాలి. అలా చేస్తేనే నెక్స్ట్ క్లాస్ కి వెళ్తాం. మనకు అర్థమైంది రాయాలి, వాళ్ళు ప్రజెంట్ చేయాలన్నమాట. అది చాలా కష్టమైన క్లాస్ అనేసి నేను వదిలేశాను. కానీ చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అలా ఒక పద్ధతి. వాళ్ళు ఏం చేశారంటే, మీకు ఓపిక ఉంటే ఇది 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 కంఠస్థం చేయండి, లేదా ఈ మాధవీయ ధాతు వృత్తిని పట్టుకొని మీరు అభ్యాసం చేయండి. అప్పుడు 1 సంవత్సర కాలం పడుతుంది. అప్పుడు ఏ ధాతువు ఆత్మనేపద పరస్మైపద అనేది తెలియడానికి. అన్ని ధాతువులు మనం చదవాలి అంటే అది కొంచెం కష్టమైనది. సో ప్రస్తుతానికి అభ్యాసం ద్వారానే మనకి మొత్తం 2000 ధాతువులకి చేపిస్తారండి. మొత్తం చేపిస్తారు మేడం. పెద్ద డాక్యుమెంట్ ఉంటుంది, అది 2000 రూపాయలు అన్నమాట. ఆ పుస్తకము అంత లావుగా ఉంటుంది అనమాట. చేయిస్తారు వాళ్ళు. చాలా కష్టపడాలి ఆ క్లాసుల్లో చేరాలంటే మనం. సరే, ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం మనము. మనకి గురువు గారు చెప్పారు, మనకి ఏదన్నా వాక్యం ఉందనుకోండి, ఆ వాక్యంలో కృదంతం చెయ్యొచ్చా లేదా అని మనం చూడాలి అంటే ముందు ఆ వాక్యంలో సమర్థత ఉందా లేదా చూడాలి. ఆ 2 పదాల మధ్య సామర్థ్యం ఉందా, ఆ రెండిటి పదాలని వాటికి ఏకీభావ సామర్థ్యం ఉందా, ఏకార్థీభావ సామర్థ్యం, అది మెయిన్ ఇంపార్టెంట్. వాక్యంలో సమర్థత ఉంటుంది, వ్యపేక్ష సామర్థ్యం ఉంటుందని మనకు తెలుసు. కానీ ఏకార్థీభావ సామర్థ్యం ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం విగ్రహ వాక్యం చేసిన తర్వాత అది అర్థాన్ని మార్చకుండా ఉందా గమనించుకోవాలి. ఆ విగ్రహ వాక్యం చూసుకోవాలి, అర్థాన్ని మార్చకుండా ఉందా లేదా చూసుకోవాలి. అట్లా వచ్చిన ప్రక్రియనే కృత్వృత్తి అంటే. కృదంతం చేర్చగలమా లేదా అని చూసుకున్నాక అప్పుడు దాన్ని కృత్వృత్తి అంట. అటువంటి సందర్భాన్ని మనము ముందు తెచ్చుకోవాలి ఒక వాక్యాన్ని చూసిన. సో పచతి ఇది పాచకః అని ఉంది మనకి. సో పచతి ఇచి పాచకః అంటే ఇక్కడ మనకి అయితే వంటవాడు అన్న అర్థం కూడా ఉంటుంది, లేదా ఏదైతే వండుతుందో అది, దాన్ని కూడా పాచకః అనొచ్చు. ఉదాహరణకి అగ్ని, అగ్ని కూడా పాచకః అనొచ్చు. మీరు గనక కోశాన్వేషణం వెతుక్కుంటే మీకు పాచకః అన్న దానికి కేవలం వంటవాడు అన్న అర్థమే కాదు, మనకి అగ్ని అన్న
అర్థంలో కూడా పాచక ఉంటుంది. ఎవరైనా గమనించారో లేదో తెలియదు కానీ చూసుకోండి మీరు. ఓకేనా? అలాగే కుంభకారః అని ఉంటుంది. కుంభం కరోతి కుంభకారః అని ఉంటుంది. కానీ మీరు లోపలికి వెళ్ళి చూస్తే అందులో ఇంకా వేరే మీనింగ్స్ కూడా ఉంటాయి కొన్నిటికి. ఓకే? పాదేన పిబతి, పాదాభ్యాం క్రియతే, ఇలా ఉన్నాయి మనకి. ఇక్కడ చూస్తే పచతి ఇతి అన్న దగ్గర మనకి ఎటువంటి ముందు పదం లేదు. పచతికి ముందు ఇంకేం పదం లేదు. అప్పుడు కూడా మనం కృత్ప్రత్యయం చేర్చి పాచక అన్నాం. కుంభం కరోతి అని ఉంది. ఈ కుంభం కరోతిలో ఏం చేసుకున్నాము? కరోతిలోని క్రూధాతుతోటి మనం పెట్టుకున్నాం, కానీ కుంభం అన్నదాన్ని కూడా మనం తెచ్చుకొని ఒక పదాన్ని చేసుకున్నాం. పాదేన పిబతి అని ఉంది. సో పాదేన అనేది అది సుబంతం, అది సుప్పు ప్రత్యయం చేర్చినటువంటి పదం. అది దాన్ని కూడా తెచ్చుకొని మనము పాపానే అన్న ధాతుతోటి మనము పాదపహ అని చేసుకున్నాం. పాదాభ్యాం హ్రియతే పాదహారకః. సో పాదాలని వాడతాడు వాడు హరించడానికి, అంటే పాదాలను ఉపయోగించి పరిగెత్తుతాడు అని బేసికల్లీ, అంటే దొంగ అని కూడా అనుకోవచ్చు అట్లా. సో ఇలా చూసుకుంటే గనుక మనకి కొన్ని సందర్భాల్లో మనం వాడచ్చు. అన్ని సందర్భాల్లో వాడాలా లేదా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఇక్కడ ఏమవుతుంది, పచ్చత్తి దగ్గర మనకి దాని ముందు ఒక సుబంతం లేదు, అయినా మనం చేసాం. పచతి ఇది పాచక అని చేసాం. అక్కడ ఏం చేసాం, మనము డైరెక్ట్ గా పచ్చధాతువుని తెచ్చుకున్నాం. దుపచష్ పాకే అన్న ధాతువులో మనము ఇత్సంజ్ఞలు చేసి పచ్చనది తెచ్చుకున్నాం. దానికి నూల్ ప్రత్యయం తెచ్చుకొని ఆ ప్రాసెస్ అంతా చేసుకొని మనం పాచక అన్న ప్రాతిపదికను తెచ్చుకున్నాం. ఇక్కడ మనం చూస్తే గనక ఎక్కడా కూడా మనము ఒక సుప్పుని వాడలేదు, సుబంతాన్ని వాడలేదు. సుబంత పదం పూర్వంలో లేదు. డైరెక్ట్ గా మూలధాతువుని తీసుకున్నాము, దానికి సంబంధించిన ప్రత్యయాన్ని తీసుకున్నాము, పాచక అన్న అర్థంలో వచ్చే మనము ఒక కొత్త అర్థం వచ్చే ఒక ప్రాతిపదికని తెచ్చుకున్నాం. ఇక్కడ మనం గమనిస్తే చూసాం కదా, ఇక్కడ కుంభం కరోతి పాదేన, ఇక్కడ సుబంతాలు ఉన్నాయి. సో ఈ కుంభంని మనం వాడుకున్నాము కుంభకారః చేయడానికి. పాదేనాలో పాద అన్న భాగాన్ని తీసుకున్నాము పాదపా చేయడానికి. పాదాభ్యాం హ్రియతే అన్న దాంట్లో కూడా పాద అన్న ఒక ఎక్స్ట్రా పదాన్ని మనం తెచ్చుకున్నాం, ఒక కృత్ప్రత్యయం జోడించి కృదంతం చేయడానికి. ఇప్పుడు పచ్ అన్న దాంట్లో పదం ఉందా? లేదు. పచ్చతి అన్న దాంట్లో మనం చూస్తే గనక పదం లేదు. సో పదం లేకుండా మనము వాడాము. అక్కడి నుంచి మనము పాచకః చేసాం. పచ్చతిని డైరెక్ట్ గా తెచ్చి అంటించలేదు. పచ్చతిలో ఉన్న ధాతువుని తెచ్చుకొని మనము పచ్చను వాడుకొని అప్పుడు నూల్ ప్రత్యయం పెట్టుకొని, సో పచ్చ కూడా అక్కడ పదం కాదు, నూల్ కూడా పదం కాదు. దాన్ని పదగంధః అంటారు. కృదంతాలు ఎప్పుడు కూడా వాటికి 90% పదగంధం ఉంటుందంట. ఓకే, ఇది కొంచెము ఏంటంటే కొంచెం డెప్త్ లో ఉన్నది, కానీ ఇది ఇంపార్టెంట్, అందుకని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. పదగంధః అంటారు. మోస్ట్ ఆఫ్ ద కృదంతాలు వాటికి ఏమవుతుందంటే పదగంధం ఉంటుందని, అంటే పదం యొక్క వాసన ఉంటుంది, అవి పదాలు కావు. సో పదం యొక్క వాసన ఉంటుంది. డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ ధాతువులను తెచ్చుకొని మనము దానికి ప్రత్యయాన్ని తెచ్చుకొని అటువంటి రెండు శబ్దాల మధ్యలో మనము వాడి కొత్త అర్థాన్ని సృష్టించుకుంటాం. అంటే దానికి పదం యొక్క వాసన ఉంది, కానీ ఇంకా దానికి అది పదం కాదు. కానీ
కుంభం కరోతి, పాదేన పిబతి. వీటిలో ఏం చేస్తున్నాము? ఆల్రెడీ ఏర్పడినటువంటి పదాన్ని మనం తెచ్చుకొని దాన్ని ధాతువుకి యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ప్రత్యయం అంటించుకొని అప్పుడు ఇంకొక పదాన్ని సృష్టిస్తుంది. ఓకే, సో అటువంటప్పుడు అక్కడ పద విధి జరిగింది. అంటే ఒక రెండు పార్ట్స్ లో ఒక్కటన్నా పదంని మనం వాడుకుంటే అప్పుడు అక్కడ పద విధి జరిగినట్టు. ఈ కృదంతాల్లో సమాసంలో అనుకోండి డైరెక్ట్ గా పద విధి జరుగుతుంది. రెండు సుబంతాల మధ్యలోనే జరుగుతుంది సమాసంలో, అది పదవిధి, డైరెక్ట్ పదవిధి. కృదంతంలో మటుకు మీకు రెండు స్ట్రక్చర్స్ జరుగుతాయి. పదము ప్లస్ ధాతు మధ్య కూడా జరుగుతుంది, లేదా ఇన్ ద సెన్స్ పదము ధాతువు ప్రత్యయము ఇదొక కాంబినేషన్ ఉంటుంది. కుంభం కరోతి కుంభకారః లాగా, లేదా డైరెక్ట్ గా ధాతువు ప్లస్ ప్రత్యయము, దానివల్ల కూడా ఏకార్థి భావం వస్తుంది. దాన్ని పదగంధం అంటారు. దానికి పదగంధం ఉంది అంట. కుంభం కరోతిలో పద విధి ఉంది అని. ఇది ఆ డిఫరెన్స్. ఇప్పుడు మనము తెలుసుకున్నాము, గురువు గారు చెప్పింది సమర్థత ఉండాలి, సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం ఉండాలి, అది కూడా ఎట్లాంటి సామర్థ్యం ఉండాలి? ఏకార్థి భావ సామర్థ్యం ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు మనందరికీ తెలుసు స్వర్ణం కరోతి లేదా సువర్ణం కరోతి. బంగారం పని చేస్తాడు, బంగారాన్ని చేస్తాడు అని అనుకుందాం, వాడిని స్వర్ణకారః. ఇప్పుడు మన వాక్యంలో ఆనీయ స్వర్ణం కరోతి సహ ఆభరణం అనుంది. బంగారం తీసుకొచ్చి అతను ఆభరణం చేస్తున్నాడు అని వస్తుంది వాక్యం. ఇక్కడ మనకి సమర్థత కృత్ ప్రత్యయం చేసే సామర్థ్యం ఉందా లేదా చెక్ చేసుకో. ఇప్పుడు స్వర్ణం కరోతి స్వర్ణకారః అనేసాము. ఇక్కడ ఆనీయ స్వర్ణం, ఓకేనా, కరోతి సహ ఆభరణం అని ఉంది. ఇక్కడ మరి స్వర్ణం కరోతి, ఇక్కడ స్వర్ణకారః అని పెట్టచ్చా మనము? పెట్టకూడదండి. మీనింగ్ మారిపోతుంది. అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు? తీసుకొచ్చి స్వర్ణము బంగారము అతను ఆభరణం చేస్తున్నాడు. ఇక్కడ స్వర్ణం కరోతి అని ఉన్నప్పటికీ మనం అక్కడ స్వర్ణకారః అని చెయ్యొచ్చా? పోనీ చేస్తాం అనుకుందాం. ఆనీయ స్వర్ణకారః సహ ఆభరణం అయిపోతుంది. ఏం చెప్పదలుచుకున్నాడు? అక్కడ మనం కృత్ప్రత్యయం పెట్టి స్వర్ణకారః చేస్తే ఏమైంది ఆ వాక్యము? మొత్తం తారుమారు అయిపోయింది అర్థం. ఇప్పుడు వల్లభ నామకః మమ గ్రామే, ఓకే, కశ్చన స్వర్ణం కరోతి అని ఉందనుకోండి. వల్లభ నామక మమ గ్రామే కశ్చన స్వర్ణం కరోతి అని ఉంది. అప్పుడు ఇక్కడ పెట్టచ్చా లేదా? వల్లభ నామక, వల్లభుడనే నా గ్రామంలో వల్లభుడనే పెట్టచ్చు. స్వర్ణకారః చెయ్యొచ్చు. అంటే ఏమిటి? వల్లభుడు అనేవాడు మా గ్రామంలో స్వర్ణకారుడు అని చెప్తుంది. ఇక్కడ స్వర్ణకారః అని చెయ్యొచ్చు. ఇప్పుడు తంతూన్ వయతి అని ఉంది. తంతూన్ వయతి, సో దారాలని అల్లుతాడు, పూలను అల్లుతాడు అని ఉంది. సో దాన్ని తంతునాభః అంటాం. సరే, బాగుంది. ఇప్పుడు మనకి తంతునాభః వేరు, తంతు వాయః వేరు, అది ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు భిత్తే కోణే పూర్ణనాభః వేగేన తంతూన్ వయతి అని అంటున్నాను. గోడ యొక్క మూల ఊర్ణనాభః, ఓకే, ఒక సాలెపురుగు ఏం చేస్తుంది? వేగంగా
తంతూన్వయతి. మరి ఇక్కడ తంతూన్వయతి తంతునాభః అని అన్నాము. మరి ఇక్కడ తంతూన్వయతి అని అన్నప్పుడు అక్కడ నేను సమర్థత ఉందా కృత్ప్రత్యయం చేర్చడానికి? ఒకవేళ చేర్చాను, అప్పుడు వాక్యం ఏమైపోతుంది? చేయటానికి లేదు అక్కడ కూడా. ఆ ఓకేనా? అలా మనం చెక్ చేసుకోవాలి. అయ్యో పొరపాటున 2 ఉన్నాయి, అలా కలిపేసి మనం చెయ్యొచ్చా అనేది చెక్ చేసుకోవాలి. అంటే అర్థం మారకూడదు ప్రాసెస్ లో. 2 దగ్గరే ఉన్నాయి, సందర్భం సరిగ్గా సరిపోతోంది అని అంటేనే మనం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో అటు ఇటు దూరంగా కూడా ఉంటాయి ఇవే పదాలు. మనకు తెలుసు సంస్కృతంలో ఎలా అన్నా జంబుల్ గా రాయొచ్చు మనం. అయినా వాక్యం యొక్క అర్థం మారలేదు మీరు కృత్ప్రత్యయం చేర్చడం వల్ల, అప్పుడు చెయ్యొచ్చు. అంతేగాని పొరపాటున ఈ 2 పక్కనే ఉన్నాయి, అవి కనబడ్డాయి, నేను వాటిని చేసేసి కూర్చుంటాను అంటే అది తప్పు. ఇదే సమర్థతని చెక్ చేసుకోవడం. ఆ సమర్థతని చెక్ చేసుకున్నప్పుడు ఆ సామర్థ్యం కూడా ఏకార్థీ భావం ఉండాలి. ఏకార్థీ భావం ఉండి మళ్ళీ మీరు విగ్రహ వాక్యం చేస్తే ఏదైతే వక్త చెప్పదలుచుకున్నాడో అదే అర్థంలో ఉందా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక దానికి సరిపడేటువంటి కృత్తినే నేను పెడుతున్నానా, లేదా నేను కొత్తది ఏమన్నా క్రియేట్ చేస్తున్నానా, అది చెక్ చేసుకోవాలి. తర్వాత అసలు పూర్వం ఇది వాడబడిందా, ఇది అసలు వాడబడిందా, ఈ పదాన్ని వాడారా ఎక్కడన్నా, ఎవరన్నా చెప్పారా ఆల్రెడీ ఇది వాడొచ్చు అని, ఆ ఫ్యాక్టర్ చెక్ చేసుకోవాలి. తర్వాత నా ఇష్టం, నాకు పొడుగ్గా వాక్యం కావాలి అంటే నేను అలానే ఉంచుకుంటాను. వివక్ష ఆప్షనల్, వికల్పంగా వస్తుంది. ఏది వక్త చెప్పదలుచుకున్నాడు అది వివక్ష. వక్తు ఇచ్చా వివక్ష. నేను చెప్పదలుచుకున్నాను, నేను కలపదలుచుకున్నాను, నేను కలుపుతాను. లేదా నేను పెద్దగా లాంగ్ గానే దీర్ఘ వాక్యమే రాయదలుచుకున్నాను, రాస్తాను. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అన్నిటికంటే ప్రధానమైనది ఏంటి? మన దగ్గర వాక్యం వస్తే దానిలో సమర్థత ఉందా, సామర్థ్యం కూడా ఏకార్థీ భావ సామర్థ్యం ఉందా, మళ్ళీ విగ్రహ వాక్యం చేస్తే మళ్ళీ అర్థం మారకుండా ఉందా, కరెక్ట్ ప్రత్యయం నేను పెట్టానా, పెట్టిన తర్వాత అప్పుడు అసలు అది వాడబడిందా. పెట్టచ్చు, కొన్ని సందర్భాల్లో పెట్టచ్చు, కానీ అది వాడబడిందా, అది వాడబడకపోతే నేను పెట్టకూడదు. అల్టిమేట్లీ పెట్టచ్చా లేదా అనేది నా ఇష్టము. ఈ 5 ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవాలి. అదే నిన్న గురుగారు మనకి ఫస్ట్ వేసిన ప్రశ్న. ఏం చెయ్యాలి అంటే కృత్ వృత్తి చెయ్యాలి అని చెప్పారు. ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఇంట్లో ఉన్న, ఇప్పుడు గృహస్థ బాలః పాంచాలికయా క్రీడతి అని ఉంది. అంటే ఏమిటి? గృహస్థః బాలః పాంచాలికయా క్రీడతి. గృహంలో ఉన్న బాలుడు బొమ్మతో ఆడుకుంటున్నాడు. బొమ్మతో ఆడుకుంటున్నాడు, అవునా? సో ఉన్నా అన్న అర్థం వస్తే మనం ఏం చెప్పుకున్నామా, ఇకో ఎనచి చెప్పుకున్నప్పుడు స్థ అనేది ఎలా వాడుకోవాలో మనం చెప్పుకున్నాం, అవునా? ఇక్కడ అనుకోకుండా ఆ సూత్రంలో ఈ రోజు మనం చెప్పబోయే సూత్రంలో అలానే వాడబడింది స్థ అనేది కూడా. ఓకే, నెక్స్ట్ వాక్యం చూసుకోండి. ఇక్కడ మనము ఫస్ట్ వాక్యం చదవండి భారతి గారు. గృహస్థాన్ జనాన్ పశ్య. ఫస్ట్ వాక్యం మొదటి వాక్యం, ప్రథమ ఇక్ వాక్యం ప్రత్యాహారస్థ వర్ణానాం అచిపరే యణ్ ఆదేశా భవంతి. ఇక్ ప్రత్యాహారస్థ వర్ణానాం, ఇక్ ప్రత్యాహారంలో ఉన్న వర్ణాలకు అచిపరే అత్తులు పరమైన. అంతే. సో స్థ అని వచ్చిందంటే ఏమిటి? అది ఉన్నా అని చెప్పడం అనమాట. ఓకే, సో భూత అని కూడా వాడచ్చు, స్థ అని కూడా వాడచ్చు, ఉన్నటువంటి అనే అర్థంలో.
సో గృహస్థ అంటే గృహంలో ఉన్న అని ఇక్కడ మనం సూత్రంలో ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు 3192 ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం. ఎందుకంటే మనం కృత్ ప్రకరణం చదువుకుంటున్నాం కాబట్టి అక్కడ దీని గురించి కొంచెము ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఇది అధికార సూత్రం కూడా. తత్రోపపదం సప్తమీస్థం అని అన్నారు. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనము, ఇది గమనించవలసింది ఏంటంటే ఇది కృదంత ప్రకరణంలో చాలా విరివిగా వాడతాం. ఎందుకంటే ప్రాతిపదికలు వస్తాయి. ఈ ప్రాతిపదికల నుంచి మనకి సమాసాలు చేసుకుంటాం. మనం సమాసాలు కూడా చేసుకుంటాం. మనం ప్రాతిపదికలే కాకుండా సమస్త పదాలు కూడా చేసుకుంటాం. కాబట్టి ఈ సూత్రం మనకి తత్పురుష సమాసంలో ఉపయోగపడుతుంది. అలాగే ఈ కృదంత ప్రకరణంలో కూడా ప్రాతిపదికలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు ప్రకరణాల్లో ఈ సూత్రం యొక్క పాత్ర ఉంటుంది. అందుకనే తత్రోపపదం సప్తమీస్థం అనేది చాలా ఇంపార్టెంట్ సూత్రం. ఇది ఏమిస్తుంది, కొన్ని పదాలకి ఉపపద సంజ్ఞని ఇస్తుంది. ఉపపదం అన్న పేరునిస్తుంది. సంజ్ఞ అంటే ఏమిటి, పేరు, సంకేతం, ఆ బ్యాడ్జ్ని ఇస్తుంది. ఉపపదం అన్న సంజ్ఞని ఇచ్చే సూత్రమే ఈ తత్రోపపదం సప్తమీస్థం అన్న సూత్రం. ఇది ఏం చెప్తుంది అన్నది చదువుకుందాం. సో ఇది అధికార సూత్రము. సో దీని యొక్క పెత్తనం ఇక్కడ అంతా ఉంటుంది. ఒక స్ట్రెచ్ అంతా కొన్ని సూత్రాల్లో దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది ఏం చెప్తోంది, దీని యొక్క గైడెన్స్ లోనే సూత్రాలు నడవాలి కొన్ని. అందుకనే ఇది చదువుతుంది. మనందరికీ తెలుసు ఈ సూత్రము 3192లో ఉంది అంటే అక్కడ మనకి 311లో ప్రత్యయం గురించి చెప్పారు. అది ఒక అధికారం నడుస్తోంది. ప్రత్యయం పరంలోనే చేరుతుంది అని చెప్పే సూత్రం పరశ్చాన్న అది యొక్క అధికార సూత్రము. అలాగే ధాతోహో, సో ధాతోహో అన్న అధికార సూత్రం 3 ప్యారలల్ గా నడుస్తూ ఉన్నాయి ఈ సెగ్మెంట్ లో. సో ఈ సూత్రాన్ని మనము విడగొట్టుకుంటే తత్ర ఉపపదం సప్తమీస్థం అని 3 భాగాలు. క్లియరే కదా. ఇక్కడ మనం చూస్తే ఉపపదం అది నపుంసకలింగం కదా, పదం ఉపపదం అది కూడా నపుంసకలింగమే. ఇక్కడ చూస్తే ఈ రెండింటి మధ్య సంబంధం విశేషణ సంబంధం ఉంది. ఎందుకంటే రెండు ఒకటే విభక్తి వచనంలో ఉన్నాయి. సూత్రంలో మనకి అలా ఉంటే గనక వాటి యొక్క సంబంధం ఏంటి, విశేషణ సంబంధం ఉంటుంది అని చెప్తుంది. సో ఇక్కడ ఏమిటి అంటే సప్తమిలో చూపించినటువంటి పదమును ఉపపదం అంటాము అని చెప్తాం. ఓకేనా, దానికి ఉపపద సంజ్ఞ వస్తుంది అని చెప్తున్నాం. ఇక్కడ తత్ర అంటే ఏం తీసుకోవాలి, ఉపపదం ఎక్కడ ఉందో అక్కడ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఎక్కడ ఉపపద సంజ్ఞ కలిగినటువంటి పదము ఉందో దానిని దానికి అని చెప్పుకోండి, అక్కడ అని చెప్పుకోండి. అక్కడ తత్ర యొక్క ప్రయోగం అదన్నమాట. అర్థమవుతుంది. ఇక్కడేంటి సప్తమి విభక్తిలో ఉన్నటువంటి పదముకు ఉపపద సంజ్ఞ వస్తుంది. అటువంటి ఉపపద సంజ్ఞ ఉన్న చోట అని అక్కడ తత్ర అని తీసుకోవాలి మీరు. ఓకే, సో సూత్రేషు విద్యమాన ఏం చెప్తున్నారు ఇక్కడ, సూత్రాలలో ఓకే ఈ ప్రకరణంలో అంటే ఈ అధికారంలో ఏవైతే సూత్రాలు ఉన్నాయో వాటిలో కొన్ని సప్తమి విభక్తి ఉన్నటువంటి పదాలు మీకు కనబడుతూ ఉంటాయి. అవి వేటిని నిర్దేశిస్తాయి, అవి ఉపపద సంజ్ఞని పొందుతాయి అని చెప్తుంది. అంతే. సో మనము సందులు చదువుకున్నప్పుడు ఎలా చదువుకున్నాము, సప్తమి విభక్తి ఉంటే
అవి పరసప్తమి రూపాలు, అవి పరసప్తమిల కింద తీసుకోవాలి అని చదువుకున్నాం. అవునా? సంహితాయాం అన్న దాంట్లో. ఇక్కడ ఏం చెప్తున్నారు? మార్చారు. నేను ఉపపద సప్తమి వాడుతున్నాను అని చెప్పారు. మనం చదువుకున్నాము సప్తములు పలు రకాలుగా ఉంటాయి. సంహితాయాం అన్న సెక్షన్ లో మనం ఏం చదువుకున్నాము? పరసప్తమి యొక్క పాత్ర ఏంటి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఉపపద సప్తముల గురించి చదువుకుంటాం. అదే చెప్తున్నారు ఇక్కడ. నేను ఉపపదం అని అంటాను, దాన్ని ఉపపద సప్తమి. ఏదైతే ఉపపదం సంజ్ఞ పొందుతుందో ఓకే, దాన్ని నేను అది సప్తమిలో సూచిస్తూ ఉంటాను అని చెప్తున్నా. తత్రోపపదం సప్తమీస్థం. ఎక్కడైతే ఓకేనా ఉపపదం ఉంటుందో అక్కడ ఓకేనా అని తీసుకోండి ఇక్కడ. ఇప్పుడు అన్వర్థ అన్నది ఒక సబ్జెక్ట్ ఉంది. ఉపపదం అంటే ఏమిటంటే మనకు తెలుసు వృద్ధి, వృద్ధి అంటే ఏమిటి, వృద్ధి సంజ్ఞ అంటే ఏమిటి భేదం తెలుసు మనకి. మామూలుగా వృద్ధి అంటే ఏమిటి? పెరగడం. అవునా? మరి మన సంస్కృత భాషలో వ్యాకరణంలో వృద్ధి సంజ్ఞ అంటే ఏమిటి? వృద్ధి సంజ్ఞ వేరు, అక్కడ అర్థం వేరు. గుణం ఉంది. గుణం అంటే ఏమిటి? మామూలుగా అయితే అదొక లక్షణం మామూలు భాషలో. వ్యాకరణ భాషలో గుణం అంటే ఏమిటి? ఆ మూడు వర్ణాలకి ఏ ఓ వాటికి ఆ హ్రస్వాకారము, ఏకారము, ఓకారానికి గుణ సంజ్ఞ ఇవ్వడం. అలాగే మనకి సుబంతర్ ప్రకరణంలో నదీ సంజ్ఞ అని కూడా ఉంటుంది. అలాగే మనకి ఈ కృదంత ప్రకరణంలో భూ సంజ్ఞక ధాతువులను చదువుతాం, భా సంజ్ఞక ధాతువులను చదువుతాం. అంటే భా అన్న సంజ్ఞ వచ్చింది వాటికి అని అంటాం. ఆ పేర్లకు ఏమైనా అర్థం ఉందా? అసలు లౌకిక భాషలో ఉన్న పదానికి ఏమైనా అర్థం ఉందా అంటే లేదు. వాటికి అర్థాలే వేరు. కానీ లక్కీగా ఇక్కడ ఉపపదం అంటే ఏమిటి అంటే అది ఏదైతే చెప్తుందో అదే మీనింగ్ కన్వే అవుతుంది. అందుకనే దీన్ని అన్వర్థ అంటాం. అంటే ఏమిటంటే ఉపకృష్ణం అంటే అందరికీ తెలుసు, మీరు ఎన్నోసార్లు చదివారు అవే భావ సమాసం జరిగినప్పుడు. అవునా? అలాగే ఇక్కడ ఉపపదం పదముకు సమీపంలో ఉండేది. ఏ విధంగా సమీపము? భౌతిక సామీప్యతానా లేదా అర్థ సామీప్యతానా? రెండూ చూసుకోవాలి. కొన్ని సందర్భాల మోస్ట్లీ అర్థ సామీప్యతనే చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో అర్థంలో అది దగ్గరగా ఉండాలి, మ్యాచ్ అవ్వాలి. దాన్ని అన్వర్థ అంటారు. ఇక్కడ ఉపపదం అనేది అన్వర్థ అంటే అది ఏదైతే ఉపపదం అని వాడుతున్నామో అది కరెక్ట్ గా అదేలాగా వ్యవహరిస్తోంది. అది పదానికి దగ్గరలో ఉంటుంది, పదానికి దగ్గరలో ఉంటుంది, ఎక్కడొక్కడ కొంచెం అవతల యువతల ఉంటుంది. అంతేకాకుండా ఆ పదాంతో సంబంధాన్ని కలుపుకుంటాను. కాబట్టి దీన్ని అన్వర్థ అంటారు. ఇది ఫస్ట్ టైం చెప్తున్నాను, సెకండ్ టైం థర్డ్ టైం వింటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ సరే, ఇప్పుడు తత్రోపపదం అన్నది మీరు చూసుకున్నారు. ఇంకొక 5 మినిట్స్ తీసుకుంటానండి. ఇక్కడ మనం చూసుకుంటే గనక అసలు ఉపపదం అంటే ఏమిటి అని చెప్తుంది. ఫస్ట్ వాక్యంలో మనకి ధాతోహో అస్మిన్ అధికారే విద్యమానేషు సూత్రేషు అంటే ధాతోహో అన్న ఈ అధికారంలో ఉన్నటువంటి సూత్రాలు, వాటిలో ఆ సూత్రాలలో యహ శబ్ద ఏదైతే శబ్దమో సప్తమి విభక్త్యా నిర్దిశ్యతే సప్తమి విభక్తితో సూచించబడిందో తేన వాచితం పదం అలా చెప్పబడినటువంటి వాటికి ఉపపద సంజ్ఞకః భవతి.
వాటిని ఉపపద సంజ్ఞలు అంటారు, సంజ్ఞకాలు అంటారు. అంటే వాటికి ఉపపద సంజ్ఞ వస్తుంది. ఇక్కడ నీకు స్పష్టంగా ఉంది. కానీ తత్ర అన్నది ఎక్కడ వాడారు, ఎందుకు వాడారు అంటే అక్కడ ఇచ్చారు చూడండి గ్రీన్ అక్షరాల్లో. యదా ఉపపద సంజ్ఞా భవతి తదా సూత్రేణ ఉక్తః ప్రత్యయః ధాతౌ విధీయతే. అదే చెప్తున్నారు. తత్ర అంటే అక్కడే అణ్ ప్రత్యయం వస్తుంది. ఎక్కడైతే ఉపపదం సంజ్ఞ ఉందో ఆ ఉపపద ఎక్కడైతే సప్తమిలో సూచించానో సింపుల్ కనెక్షన్ చూడండి. ఏదైతే సూత్రంలో నేను సప్తమిలో సూచించానో దానికి సప్తమిలో ఉందో, స్థం అన్నారు కదా, ఏదైతే సప్తమిలో ఉందో, సప్తమి విభక్తిలో ఉందో దానికి ఉపపదం వస్తుంది. ఆ ఉపపదం ఎక్కడైతే ఉందో అక్కడ అణ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పచ్చు. అక్కడ ఆ ఒక ప్రత్యయం విధించబడుతుంది. అందుకని కర్మణ్యన్ అక్కడ వాడారు. అక్కడ విధించబడుతుంది, ఉపపదం ఉండాలి అని చెప్తున్నారు. యదా తత్ర అక్కడ, ఎక్కడైతే ఉపపదం ఉందో అక్కడ అని చెప్తున్నారు. తత్ర అంటే మీరు అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా మీకు కౌముదిలో చెప్పారు, వివరంగా చెప్పారనమాట. అక్కడ కౌముదిది కూడా నేను వ్యాఖ్యానం ఇక్కడ కింద ఇచ్చాను. మీరు నీలేష్ గారి వీడియో చూసుకున్నా మీకు అక్కడ ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా? ఆ రెడ్ అక్షరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కౌముదిలో భట్టోజీ దీక్షిత్ గారు స్పష్టంగా రాశారనమాట. పాణిని గారు కొన్ని రాసిన క్లారిటీ లేదు కాబట్టి ఏం చేశారు, కాశికాలో కొంచెం రాశారు. కానీ కాశికాలో కూడా తత్ర అన్న పదానికి స్పష్టత ఇవ్వబడలేదు. అందుకనే ఏం చేశారు, తదనంతరం భట్టోజీ దీక్షిత్ గారు రాసిన కౌముదిలో ఆ క్లారిఫికేషన్ ఇచ్చారు. తత్ర అంటే నేను ఏమర్థం చేసుకోవాలి, మీరు ఎలా అర్థం చేసుకోవాలి అన్న క్లారిటీని కూడా ఇచ్చారు. ఇది కొంచెము కాంప్లెక్స్ అనిపిస్తుంది, కానీ మనం ఇలా స్లోగా చదివితే ఆటోమేటిక్ గా మనం కాశీగా చదవచ్చు. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాం, అసలు అష్టాధ్యాయి చదవడమే కష్టం అయిపోయింది. ఇప్పుడు మనం కాశికా కూడా కొంచెం చదవగలుగుతున్నాం. గుర్తుందా, సివి పద్మ గారు నేను ఒకసారి చర్చించుకున్నాము. కాశికా తను తెప్పించుకున్నారు, నేను తెప్పించుకున్నాను. గుర్తుందా పద్మ గారు మీకు? అవునవును మని. అవునా, మన ఇద్దరం అనుకున్నాం కూడా కాశిక ఎంత కష్టమో అనిపిస్తానని. ఇప్పుడు భారతి గారు చాలా ఈజీగా చదివేస్తున్నారు కాశిక. అలా నెక్స్ట్ కౌముది. ఎందుకంటే కాశిక కంటే కష్టమైన లాంగ్వేజ్ కౌముది. కౌముది కంటే కష్టమైన లాంగ్వేజ్ మనకి ఇది ఇంకొకటి ఉంది, అంటే మర్చిపోయాను అప్పుడే. కింద వస్తుంది కదా, కింద అన్నిటికంటే వచ్చేది, అయ్యో మర్చిపోయాను నేను సడన్ గా. సరే మళ్ళీ చెప్తానులేండి, కిందే ఉంటుంది లిస్ట్ లో. సరే, ఇప్పుడు మనం ఎలా స్టెప్స్ చూసుకోవాలి. ఫస్ట్ వాక్యం తీసుకుంటాం, అందులో ఏకార్థి భావ సామర్థ్యం ఉందా లేదా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్నాక మనకుండే ధాతువులు, మనకుండే 140 ప్రత్యయాలు అసలు ఏది కలపచ్చు అనేది వ్యాలిడేట్ చేసుకుంటాం. మనం సూత్రంలో ఏం చూసుకుంటాము, ఏదైనా సూత్రాల్లో కొన్ని సూత్రాలలో, ఈ కృదంత ప్రకరణంలో అన్ని సూత్రాలకి సప్తమి వాడలేదు, కొన్ని సూత్రాలలో నేను వాడాను. ఆ వాడిన దాంట్లో మీరు ఎలా ఇంటర్ప్రిట్ చెయ్యాలి దాన్ని అని చెప్పేదే తత్రోపపదం సప్తమి స్థం అని ముందరే చెప్పేశారు ఆయన. నేను కొన్ని సూత్రాల్లో నేను సప్తమి వాడతాను, ఆ సప్తమిని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. సో మనం మ్యాచ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఏదైనా సూత్రంలో పొరపాటున మనకి సప్తమి విభక్తిలో ఏదైనా కనబడింది అనుకోండి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఉదాహరణ సూత్రం మనం చెప్పుకుంటాం. కర్మణ్యన్, ఇంకొక 5 minutes తీసుకుంటానని ఏమనుకోవద్దు, అప్పుడు లాజికల్ గా క్లోజ్ అవుతుంది. కర్మణ్యన్ మనకి ఫస్ట్ సూత్రం నుంచి మనం చదువుతూ వస్తున్నాం. ఏదన్నా సూత్రం మనం ముందు ఉందంటే ముందు దాన్ని విభజన చెయ్యాలి. సో ఇక్కడ కర్మణ్యన్ అంటే ఏ సంధి జరిగింది ఇక్కడ? కర్మణి అన్న, కర్మణి ప్లస్ అన్. ఏం సూత్రం ఏం ప్రవర్తించింది ఇక్కడ? కర్మణ్యన్ ఏ సూత్రంతో అయింది? సూత్రం
ఓకేనా, ఇకో ఎణచితో అయింది. సో కర్మణి అనేది వచ్చింది, అణ్ అనేది వచ్చింది. కర్మణి అనేది ఏ విభక్తి మనకి తెలుసు, సప్తమి ఏకవచనం. అణ్ అనేది ప్రథమా విభక్తి. ఇక్కడ మనకి సంధి కార్యాలు చేసేటప్పుడు మనము సంహితాయాం అన్న సూత్రంలో మనం చదివినటువంటి సప్తమి, మనం చదివిన ఇక్కడ మనం చదవబోయేటువంటి సప్తమి యొక్క అర్థం మనకు తెలుసు. అక్కడ పరసప్తమి లాగా వ్యవహరిస్తోంది, ఇక్కడ ఉపపద సప్తమి లాగా వ్యవహరిస్తోంది. సో ఈ సూత్రాలలో నేను ఎక్కడన్నా సరే సప్తమి వాడుతున్నాను అంటే వాటికి ఉపపద సంజ్ఞని ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఇక్కడ కర్మణి అంటే ఏం చెప్తున్నట్టు, కర్మ పదానికి ఉపపద సంజ్ఞ వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి వాక్యంలో కర్మపదం ఎక్కడన్నా ఉందా చూడాలి. వాక్యంలో కర్మపదం ఎక్కడన్నా ఉందా చూడాలి. అది వచ్చిన వెంటనే వాక్యంలో ఉంటే అది దానికి ఆ కర్మపదం కలపడం వల్ల ఏకార్తీ భావం వస్తోందా లేదా చెక్ చేసుకోవడం అనేది నిత్యం. అది దానికి ఉపపద సంజ్ఞ ఇస్తారు. ఇప్పుడు వల్లభ నామక మమ గ్రామే స్వర్ణం కరోతి అనుంది. స్వర్ణం కరోతి. సో మన దగ్గర ఈ వాక్యం ఉంటే ఏం చేయాలి, వాక్యం స్వీకరణీయం, వాక్యాన్ని తీసుకున్నాము. ఏకార్తీ భావ సామర్థ్యం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాము. స్వర్ణం కరోతి, స్వర్ణం కరోతికి నేను తీసుకున్నాను, దానికి స్వర్ణకార అన్న పదాన్ని వాడుతున్నాను. బానే ఉంది కదా, అర్థం ఏం మారలేదు కదా. సో నేను దీనికి గొడవ లేదు, నేను వాడుకోవచ్చు, అయిపోయింది. ఇప్పుడు ఏ ప్రత్యయం పెట్టాలి మీకు తెలుసు కాబట్టి స్వర్ణకార అని వాడేస్తారు. ఇప్పుడు గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. మీకు భాష తెలుసు, ఓహో నేను స్వర్ణకార అని పెట్టేశాను. ఇప్పుడు మీరు స్వర్ణకార అని ఎందుకు పెట్టారు అని ప్రశ్న వస్తుంది. సో ఇప్పుడు వ్యాకరణంలోకి ప్రవేశిస్తున్నాం. ప్రవేశించినప్పుడు స్వర్ణకార అని ఎందుకు వాడాము అంటే అక్కడ మనకి కర్మణ్యన్ అన్న సూత్రము ప్రవర్తిస్తుంది. స్వర్ణం కరోతి బాగుంది, ఇక్కడ స్వర్ణం అనేది ఉంది. ఈ స్వర్ణం అనేది కర్మపదమా కాదా ఈ వాక్యంలో చెక్ చేసుకున్నాం. అవునా, చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ స్వర్ణం కరోతి తోటి స్వర్ణకార అవుతోంది. ఓ ఈ స్వర్ణం అనేది ఇది కర్మపదము. ఓకే, ఇది పనికొస్తుంది నాకు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, దీనికి ఉపపద సంజ్ఞ ఇవ్వండి. కర్మపదం ఉంది కదా వాక్యంలో, దానికి ఏకార్తి భావం వస్తోంది కదా, దాన్ని కలుపుకున్నా సరే వచ్చింది అంటే అప్పుడు దీనికి ఈ కర్మపదానికి ఉపపద సంజ్ఞని ఇవ్వండి. దీన్ని వాడుకోవచ్చు మీరు. అప్పుడు ఏది పెట్టడానికి, అండ్ ప్రత్యయం పెట్టడానికి ఈ స్వర్ణంని కూడా కలుపుకొని మీరు స్వర్ణకారః చెయ్యొచ్చు అని చెప్పే సూత్రమే కర్మణ్యన్. అంతేగాని మీరు ఇక్కడ కర్మణి 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 అన్న దాన్ని తీసుకోండి, లేదా కర్మణి వాక్యంలో ఉన్న దాన్ని వెతుక్కోండి అని చెప్పట్లేదు. వాక్యంలో ఏదైతే కర్మపదానికి ఉపపద సంజ్ఞని ఇవ్వాలో అలాంటి సందర్భంలో నేను కర్మణి అని వాడతాను అని చెప్పే సూత్రమే తత్రోపపదం అని సూత్రంతో ఆయన చెప్పారు. అలా వెతుక్కోవాలి. అన్నిటికీ అదే లాజిక్ పనిచేస్తుందా, పనిచేయదు. కొన్ని సూత్రాలకి ఎక్కడైతే సూత్రంలో సప్తమి ఉంటుందో ఈ అధికారంలో వాటికే ఇది పనిచేస్తుంది. మళ్ళీ మనకి లోపలికి వెళ్తే ఇంకొక సమస్య కూడా వస్తుంది. కర్మపదము 3 రకాలుగా ఉంటుంది. ఓకేనా, ఆ 3 రకాలు అక్కడ ఇచ్చాను. అది గురువు గారు మనకి కర్మణ్యన్ అన్న సూత్రం చదువుతున్నప్పుడు మనకు వివరిస్తారు. ప్రతిసారి శ్రీదేవి గారు అడిగారు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి అనేసి. గురుగారు వెంటనే చెప్పలేదు మనకి, ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నారు. మీరు గనక కర్మణ్యన్ మీకు టైం దొరికి కర్మణ్యన్ అన్న సూత్రం చదివితే అందులో చాలా వివరణ ఉంది, చాలా డెప్త్ లో ఇచ్చారు. అందుకనే బహుశా గురువు గారు మనకి ఆ సబ్జెక్ట్ అప్పుడే టచ్ చేయలేదు, మనం అక్కడే వదిలేస్తాం ఇంకా. ఇక్కడ సూత్రేషు
కరెక్ట్ గా 11:15 నేను క్లోజ్ చేస్తాను, ఏమనుకోవద్దండి. ఎవరికైనా పని ఉంటే కనుక వెళ్ళొచ్చు, ఎందుకంటే పొద్దున్నే నేను శ్రీదేవి గారిని పట్టుకున్నాను. శ్రీదేవి గారు మీకు రికార్డింగ్ ఉంటుంది, కావాలంటే మీరు తర్వాత రికార్డింగ్ వినండి. పర్వాలేదండి, పర్వాలేదు. తర్వాత సుపిస్థ అన్న సూత్రం చూసుకున్నాం. మనకు ఆల్రెడీ కర్మణ్యన్ అనేది ఆల్రెడీ గురుగారు 2 సార్లు చెప్పారు కాబట్టి మనకు తెలిసింది. ఇప్పుడు ఇక్కడ మనము పట్టుకోగలగాలి. సుపిస్థ సుపిస్థ అన్న సూత్రం ఉంది. ఇక్కడ ఏమంటున్నారు అంటే మనకి సుపి అనేది సప్తమి ఏకవచనంలో ఉంది. పదచ్ఛేదం చేసుకోవాలి సూత్రం. ఎప్పుడైనా సూత్రం ముక్కలు ముక్కలుగానే ఉంటుంది. మనం ఏం చేసుకోవాలి? అధికార సూత్రాలు ఏంటో చూసుకోవాలి. ముందు సూత్రం నుంచి ఏమి తెచ్చుకున్నారో యువతలకి అనేది కూడా చూసుకోవాలి. అనువృత్తి అనేది కూడా చూసుకోవాలి అని మనం చదువుతూనే ఉన్నాం. ఇక్కడ సుపి ఉంది, స్థహ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం చెప్తోంది అంటే అది సప్తమి విభక్తి ఏకవచనం అని తెలుస్తోంది. ఇక్కడ పంచమి ఏకవచనం అని తెలుస్తోంది. స్థహ అనేది. స్థహ ఏమిటి? ఇది ష్ఠాగతి నివృత్తవు అన్న ధాతువు గురించి ఇక్కడ చెప్తున్నారనమాట ఆయన. అక్కడ ఉన్న తత్రోపపదం సప్తమ్యస్థం అని అక్కడ అది అక్కడ ఉన్న స్థ వేరు, ఇక్కడ ఉన్న స్థహ వేరు. ఇక్కడ ష్ఠాగతి నివృత్తం ఉన్న ధాతువు గురించి చెప్తున్నారు. విశేషంగా ఆ ధాతువుని దృష్టిలో పెట్టుకొని రాయబడినటువంటి సూత్రం ఇది. స్థ అనేది మనము అనుబంధ లోపం చేసిన తర్వాత స్థ అనేది మిగులుతుంది, స్థ అనేది మిగులుతుంది. దానికి వారు మరి అస్థ అని పెట్టి దానికి స్థహ అని పంచమి రూపం తెచ్చారు. ఇది కొంచెం డెప్త్ లో నేను కూడా చూడాలి. ప్రస్తుతానికి నేను సూత్రం చూసే నేను రాశాను. ఓకే, ఇక్కడ స్థ అన్నది ఇక్కడ స్థహ అన్న దాని గురించి ఇక్కడ రాశారన్నమాట. ఇప్పుడు ష్ఠాగతి నివృత్తం యొక్క లట్లకార రూపం ఏంటి? తిష్టతి. దాని యొక్క ఏ లకారం అన్నా సరే మనకు తెలుసు, స్థాస్యతి అని వస్తుంది. ఏంటి? లృట్లకార రూపం అయితే, లట్లకార రూపం అయితే తిష్టతి అని వస్తుంది. ఇప్పుడు ఏదన్నా వాక్యంలో సమే తిష్టతి అని ఉందనుకోండి, సమే తిష్టతి అని ఉంది. దగ్గరగా కూర్చున్నాడు, దగ్గర కూర్చున్నాడు, దగ్గరలో కూర్చున్నాడు అన్న అర్థం వస్తుంది. అప్పుడు సమే అనుంది. సమే అనేది ఒక సుబంతమా కాదా అంటే దానిలో సుప్పు ప్రత్యయాల్లో ఏదన్నా విభక్తి అంటుకుందా లేదా? సమేలో ఏ విభక్తి అది? సప్తమి విభక్తి. సప్తమి విభక్తి. సో అది సుబంతమా కాదా? సుప్రత్యయం అంటుకుందా కాదా? సుప్రత్యయం అంటుకుంది, సర్వనామ శబ్దము కాబట్టి. సో అటువంటి సుప్పు ప్రత్యయం ఉన్నా సరే అది సప్తమి. ఈ వాక్యంలో అనుకోకుండా సమే తిష్టతి అనేది అది కూడా సప్తమిలో ఉంది. అక్కడ నేను ఏ సుప్పన్నా ఉండొచ్చు, మొదటిది ఉండొచ్చు, మొదటి విభక్తిది ఉండొచ్చు, ద్వితీయ విభక్తిది ఉండొచ్చు, తృతీయ విభక్తిది ఉండొచ్చు, ఏదైనా అవి సుబంతాలే. ఎటువంటి సుబంతం అన్నా అక్కడ ఉండి అక్కడ స్థా ఉంటే కొన్ని సందర్భాల్లో నేను ఈ సూత్రం వాడతాను. అనుకోకుండా ఇక్కడ ఉదాహరణలో సమే తిష్టతిలో సమే కూడా సప్తమి అయిపోయింది కాబట్టి మీకు ఆ భేదం తెలీదు. ఎటువంటి సుప్పు ప్రత్యయమన్నా ఉండొచ్చు, దాన్ని నేను సప్తమి విభక్తిలో సూత్రంలో చూపిస్తాను అని చెప్తున్నారు. సో సమే తిష్టతి అంటే ఏమిటి? సమస్థ అంటే దగ్గర కూర్చున్నవాడు అని చెప్పాలి. విషమే తిష్టతి దూరంగా కూర్చున్నవాడు, అందకుండా కూర్చున్నవాడు అని చెప్పాలి. ఇప్పుడు మనం అక్కడ రామః తిష్టతి అని పెట్టామనుకోండి, అంటే పదం రాదు, అంటే మీరు తీసుకోవచ్చు. ఎస్, రామస్థ రాముడు దగ్గర కూర్చున్నాడు, రామే తిష్టతి రామస్థ అని పెట్టుకోవచ్చు. అంటే రామే అన్నది మనం సప్తమిలోనే తీసుకోవాలి కాదు, ఈ సందర్భంలో తీసుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో మీకు ఏ విభక్తితో ఉన్నా పెట్టచ్చు. ఓకేనా? ఓహో, ఓకేనా? గ్రామం వద్ద కూర్చున్నాడు అనుకోకుండా ఇక్కడ వద్ద అన్న అర్థంలో రావాలి కాబట్టి మనకి ముందుది సప్తమిలో వాడుతున్నాం. కానీ అక్కడ అర్థము సుప్పిస్థ అంటే మీరు ప్రత్యేకంగా ఏదన్నా సుప్పు అనేది అర్థంగా తీసుకోవాలి. ఓకేనా? ఓకే. ఉదాహరణలు అనుకోకుండా అలా వస్తున్నాయి మనకి.
సప్తమిలోనే నిర్దేశించబడుతున్నాయి, కానీ అలా అవసరం లేదు. అది తదనంత సూత్రాల్లో మీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ సారం ఏమిటంటే మనం ఇంత స్పెండ్ చేసిన గంట పావులో స్పెండ్ చేసినది ఏమిటి అంటే సారము తత్రోపపదం. ఓకే, సప్తమి స్థం అంటే ఏమిటి అంటే కొన్ని సూత్రాల్లో నేను సప్తమి విభక్తిని వాడతాను. ఏవైతే సప్తమి విభక్తిని వాడతానో మీరు అక్కడ ఖచ్చితంగా సప్తమి విభక్తిలో ఉన్న అంటే వాక్యంలో సప్తమి విభక్తిలో ఉన్న వాటిని వెతకద్దు. వాక్యంలో ఏ విభక్తిలో ఉన్న దాన్నన్నా మీరు ఉపపద సంజ్ఞని ఇవ్వండి. కొన్ని కండిషన్స్ నేను చెప్తాను. అటువంటి కండిషన్స్ లో ఏ విభక్తి రూపంలో అవన్నా ఉంటే కూడా వాటికి ఉపపద సంజ్ఞని ఇచ్చి మీరు దాన్ని కృదంతం చేయడానికి వాడుకోండి అని చెప్తున్నారు. అది తత్రోపపదం సప్తమి స్థం అన్న సూత్రం యొక్క అర్థము. మీరు వాక్యంలో సప్తమిలో ఉన్న దాని గురించే వెతకద్దు. సూత్రంలో నేను సప్తమి గురించి చెప్పాను అంటే ఏమిటి, అటు దాని సప్తమి ఉపపద సంజ్ఞని ఇవ్వండి. అంతేగాని వాక్యంలో మీరు సప్తమి పదాన్ని ఎత్తుక్కోండి. అందుకని చూడండి, కుంభం కరోతి దగ్గర మనం సప్తమిలో లేదది, అయినా దానికి ఉపపద సంజ్ఞని ఇచ్చాం. పాదేన పిబతి అన్నాం, అక్కడ సప్తమిలో లేనే లేదు, తృతీయలో ఉంది. అయినా మనం ఏం చేసాము, పాదపహ అని వాడు. మీరు ఎక్సర్సైజ్ కింద మీకు ఇంకొంచెం క్లారిటీ రావాలి అంటే పాదపహ అన్న పదాన్ని తీసుకోండి. మీకు కోశాన్వేషణలో పాదపహ అన్న పదాన్ని ఎత్తుక్కోండి. ఏ సూత్రంతో అది వచ్చిందో చూసుకోండి. అలా ఏమన్నా అర్థమవుతుందో చెక్ చేసుకోండి. ఓకేనా? లేదా గురువు గారు ఇచ్చిన సూత్రాలు తీసుకొని అక్కడ ఎలా వాడారు, దేనికి ఉపపద సంజ్ఞని ఇచ్చారు అని అలా క్రాస్ చెక్ చేసుకొని చేసి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగితే అప్పుడు మీకు ఈ సూత్రం అర్థమైనట్టు. ఓకే అండి, మీ శనివారము స్పాయిల్ చేశాను, కానీ ఏంటంటే నాకు టైం కుదిరింది కదా, నేను అనుకోకుండా ప్రెజెంటేషన్ కూడా చేశాను కదా అని నేను మెసేజ్ పెట్టాను. ధన్యవాదాలండి. రామ్ రామ్. ధన్యవాదాలు. రామ్ రామ్.